దేవుని వాక్యానికి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. చిన్నపిల్లలు జాగ్రత్త. అక్కడ నరసింహ రెడీగా కూర్చుని ఉన్నాడు. చిన్నపిల్లలు అమలు చేస్తే ఆయన అప్పచెప్తా కర్ర. నరసింహ ఎవడు అమలు చేస్తే కొట్టేసి ఏం పర్వాలా. నరసింహ ఓకే, వెరీ గుడ్, రెడీగా ఉన్నాడు, రైట్. మరి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన నా ప్రియాతి ప్రేమైన సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. ఈ పక్కన కూడా ప్రేమపూర్వకంగా వందనాలు చెప్పుకోండి. దేవుడు మనకి సమాధానం కలుగును గాక. అందరికీ షాలోమ్. ప్రేమైన సంగమా, దేవుని వాక్యంలోకి వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా మీ హృదయములో బలిపీఠము ఎదుట పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆసక్తితో వినండి. దేవుడే మీతో మాట్లాడును గాక. పౌలు భక్తుడు రాసిన ఉత్తరాన్ని ఒకసారి మనం అందరము తెలుద్దాం. మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయము 31వ వచనము దయచేసి బైబిల్ గ్రంథాలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో దయచేసి అందరూ తెలిసినట్టయితే నేను చదువుతాను. దయచేసి అందరూ శ్రద్ధగా ఉంటాం. నేను చదువుతాను. బైబిల్ గ్రంథాలు అందరూ తెరవడాలి. నాకు చదువు వచ్చిన వారు పని తీసుకుని పేపర్ మీద రాస్తే వారు వాక్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని బిడలుగా ఉంటే దేవుడే వారితో మాట్లాడను గాక. నాకు చదువు రాదు అనుకున్న వారు దేవుని వాక్యము హృదయంలో ఆసక్తితో ఆనందముగా జ్ఞానంతో వినాలని ఆశపడుతున్నా. మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మళ్ళా చెప్తున్నాను, దేవుని మహిమ కొరకు చేయుడి. అందరూ చెప్పండి మాట, దేవుని మహిమ కొరకు చేయుడి. కొంతమంది చెప్పట్లా, సంగమంతా చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ప్రియమైన సంగమా, పౌలు భక్తుడు ఎందుకు భోజనము చేసినాను పానము చేస్తున్నాను ఎందుకు మాట్లాడాడు? మనకి కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. ఏ పరిస్థితిలో వాక్యాన్ని దైవజనుడు అపోస్తలుడైన పౌలు చెప్పబడిందో, ఏ కారణం చేత చెప్పబడిందో ముందు మనకి అర్థమవుతే అప్పుడు వచనము లోతైన అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తారని ఆమె చెప్తామా? హల్లెలూయా అన్నప్పుడు చేతుల పైకి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం అన్నప్పుడు చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. ప్రియమైన సంగమా, పౌలు భక్తుడు ఏ కారణం చేత భోజనమైనను పానమైనను అని చెప్పాడంటే వాస్తవంగా అక్కడున్న సంఘము గత చరిత్రలోకి వెళ్తే ఆ సంఘము పరిస్థితి చాలా దుఃఖ పరిస్థితిలో ఉందండి. చాలా భయక్రాంతాలకు గురిపై ఉందండి. ఎంతో పాపముతో కూడి ఉన్న సంఘముగా తయారై ఉందండి. అంటే వాస్తవంగా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే విగ్రహారాధన జరుగుతున్న భక్తిలో నడిచిందండి ఆ సంఘం. అందుకే ప్రియమైన సంఘమా, ఆ చరిత్రలో ఉన్న సంఘములో ఉన్న ఊరు పరిస్థితి ఎలా ఉండేదంటే ఏ మాంసాహారం వండుకున్నా ముందుగా అక్కడున్న దేవుడికి నైవేద్యముగా త్యాగాన్ని చేసేవారంట. అంటే ఏది అర్పించున్నానో ముందుగా వారి దేవదూతలకి వారి దేవుళ్ళని చెప్పుకోవడానికి ఆ విగ్రహాలకి అర్పించి చేసేవారంట. అందుకే ఇక్కడ పౌరవుతుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ ఐడల్ వర్షిప్ విగ్రహారాధన ప్రక్కన పెట్టేసి నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నిజముగా ఆరాధిస్తున్నప్పుడు అది దేవుడికి మహిమార్థంగా ఉండి చేయుడి అంటుంది. అంటే ఈరోజు సంఘంగా కూడి ఉన్న మనం జీవిస్తున్నప్పుడు ప్రభు అడుగుతున్న ప్రశ్న నీ జవాబు దేవుడికే నువ్వు చెప్పాలి. నువ్వు జీవిస్తున్న జీవితము దేవుడికి మహిమార్థంగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, బైబిల్ ప్రకారంగా మనం చూసినట్టయితే అర్పించిన అర్పణ మనము విగ్రహానికి అర్పించిన తర్వాత మనం భుజిస్తే అది నిజంగా పని చేస్తుందా లేదా అంటే బైబిల్ 2
ఒట్టిదే కదా, అది మనం నమ్మము కదా, అన్ని అర్పించినచో అది మనము భుజించినచో మనకి ఏది అవదు కదా అని ఒక క్రైస్తవుడు మాట్లాడతాడు. మరో క్రైస్తవుడు ఎలా మాట్లాడతాడంటే విగ్రహములకు అర్పించినది మనము తినకూడదు, అది మనల్ని కూడా మన పరిస్థితులను కూడా భయభ్రాంతములు దూరు చేసి మనల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తుందని మరో క్రైస్తవుడు అంటాడు. బైబిల్ కూడా రెండు విధాలుగా చెప్పబడింది. పౌలు భక్తుడు కూడా ఒక బ్యాలెన్సింగ్ గా మాట్లాడాడండి ఈ మాటను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ సగమ పౌలు భక్తుడు చెప్పిన విధానం ఆగుతుందో తెలుసా? స్వేచ్ఛ కంటే దేవుడిని మహిమార్థంగా ఉండడం చాలా మేలంట. స్వేచ్ఛ కంటే మనోడు పౌలు భక్తుడు ఎలా చెప్పాడో తెలుసా? ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అనే విధంగా కూడా మాట్లాడాడు. నువ్వు కొరింథీ పత్రికలు చూడండి, కొన్ని పత్రికలు చూస్తూ ఉండండి, ప్రేమను గురించి మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. మరొకటి ఏంటో తెలుసా? నువ్వు ఏది చేసినాను అది దేవుడికి మహిమార్థంగా ఉండాలి. ఏది చేసినాను, అందుకే యెషయా భక్తుడు ఏమంటాడో తెలుసా? ఒకసారి మనం బైబిల్ చదువుకుందాం. యెషయా భక్తుడు 43వ అధ్యాయము 7వ వచనము అంటది, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించము, నేను వారిని కలుగు చేసింది, వారిని పుట్టించిన వాడును నేనే. హల్లెలూయా. నా నామము నా మహిమ నిమిత్తము అంటున్నాడు. ఏది చేసినను ఆయనకి మహిమార్థంగా ఉండాలా, ఆయనకి ఘనతగా ఉండాలా. ఈరోజు చాలా మంది దేవుడిని సింపుల్ గా మర్చిపోతున్నారండి. ఇచ్చే చేతిని మర్చిపోతున్నారండి. చేసే సహాయమని మర్చిపోతున్నారు. ప్రియమైన సంగమా, మనకి సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మనుషుల దగ్గర నుంచి కాదండి, మనుషులు వెనకాల నడిపించే దేవుని ఎదుట, అదే నా యేసయ్య చేతుల్లో నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన సంగమా, వెలుగు మన మీద పడినప్పుడు అది ఇతరులకి వెలుగు ఇచ్చేలాగా మనం జీవించాలి. లెట్ అవర్ లైట్ షైన్ టు ద నేషన్స్. మన సాక్ష్యము ఇతరులకి మాదిరిగా ఉండాలి. ప్రియమైన సంగమా, కానీ మన సాక్ష్యము ఇతరులకి వెలుగుగా కనబడట్లా, స్వార్థము కనబడుతుంది. అక్కడ దేవుని నామముల మహిమ కనబడట్లా. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ కనబడుతుందా? సగమా అడుగుతున్న ప్రశ్నకి నా యేసయ్య ఎదుట నీ జవాబు చెప్పాలి. ప్రియమైన సగం, నువ్వు బ్రతుకుతున్న తీరులో ప్రభు మహిమార్థంగా కనబడుతుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సగమా, మన జీవితము అది కనిపించేలాగా ప్రభుకి మహిమగా ఉండేలాగా ఉంటుందా? అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఏది చేసినది మహిమార్థంగా ఉంటుంది కాక అంటున్నాడు. మరి మనం పాపము చేసినట్టయితే దేవుడికి మహిమార్థంగా ఉంటుందంట. చెప్పండి ప్రియమైన సగమా. లేదు, నువ్వు అబద్ధము మాటలు మాట్లాడితే దేవునికి మహిమార్థంగా ఉంటుంది అంటారా? దేవునికి మహిమార్థంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసే పని ఆయన గుర్తించబడాలా. నువ్వు చేసే పని ఆయన గుర్తించబడట్లేదంటే ఆయన బాధ పెడుతున్నప్పుడు ఏమైనా సగం. ఈ విశ్రాంతి దినం నాడు, ఈ మొదటి ఆదివారం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక అర్థమైన భాషలో చెప్పిన, యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి ఊరేగు జరుగుతున్నప్పుడు మనుషులందరూ ఏమని పలికారు చెప్పండి సగమా? మట్లు పట్టుకోండి, హోసన్నా చేయమన్నారు. అన్నారా లేదా? అంటే ఏంటి? ప్రభువా నీకే మహిమ, నీకే ఘనత. వాస్తవంగా గమనించండి, ఆ గాడిద కానీ ఇలా అనుకుంటున్నట్టయితే నేను కదా ఆయన మోస్తుంది, నాకు కదా ఘనత రావాలి అనుకున్నట్టయితే ఎట్లా ఒకసారి ఆలోచించండి.
ప్రేమ సంగమా, ఈరోజు బైబిల్ మనల్ని గాడిదగా కూడా పోల్చిందో తెలుసా? గాడిద ఎలాగైతే యేసుక్రీస్తు వారిని మోసిందో, ఆ ఘనత ఆయనకే రావాలని ఆ కోరుకుందో, ఈరోజు గాడిదగా మనం పిలవబడిన ఒక క్రైస్తవులుగా దేవుడు గాడిదను కూడా మాట్లాడించాడంట తెలుసా? ఈరోజు ప్రేమ సంగమా, ప్రభు నీ పైన ఉన్నప్పుడు నువ్వు ఆయనకి కాదు నాకు రావాలి కాదు అనుకుంటున్నావు చూసావా? దట్ ఈస్ నాట్ అన్ఫిట్. అది దేవుడికి ఇష్టపూర్వకంగా లేదు. ఇంకొక సంఘటన చెప్తానండి. ఒకరోజు ఒక దైవ సభ్యుడు అన్నాడంట సంఘానికి, సగమా క్రిస్మస్ ఆరాధన త్వరలో మొదలవుతుంది, సగం నుంచి ఒక కుటుంబము ఒక పెద్ద స్టార్ పెట్టాలి ఊరిలో అని చెప్పగానే ఒక కుటుంబం లేచి, అయ్యగారు నేను పెడతాను మా కుటుంబం అంతా, ఆ స్టార్ కి ఆ లైట్ కి మేమే ఏర్పాటు చేస్తామన్నారు. సగం అంతా సంతోషించింది, సేవకుడు కూడా సంతోషించాడు. కొన్ని రోజులకి ఆ స్టార్ పెట్టబడిందండి. స్టార్ పెట్టబడింది. హ్యాపీగా ప్రతిరోజు ఆ స్టార్ లో లైట్ వేస్తున్నారు. క్రిస్మస్ ఆరాధన జరిగింది. వాస్తవంగా ఇక క్రిస్మస్ అవగానే స్టార్ ఉంచుతారా తీసేస్తారా? అందరూ మాట్లాడతారా? తీసివేస్తారు ప్రేమ సంఘం. కానీ ఆ కుటుంబం అంటది, అయ్యో అస్సలు స్టార్ అసలు తీసుకోండి పోలే స్టారే కదా అనుకో. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది. సరే అయ్యారు వాస్తవిక స్టార్ని ఎప్పుడు గమనించాల. స్టార్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ స్టార్ పైన వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు కనబడతాయి. పలానా వ్యక్తి, పలానా భార్య పేరు, పలానా బిడ్డల పేరు, పలానా మనవల పేరు లైన్గా స్టార్ మీద కనబడుతున్నాయట. స్టార్కి లైట్ అయితే ఆ పేర్లు ఎలా కనబడుతుంది తెలుసా? జిగర్ జిగర్ మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ పేర్లు ఎందుకు రాయబడ్డాయంట? చెప్పాలా? వాళ్ళు ఇచ్చారు, వారి పేర్లు గుర్తించబడాలంట. ఇక్కడ ఆ స్టార్ లోపల వెలగాలంటే కరెంటు ప్రాముఖ్యత. కరెంటు ద్వారా ఆ స్టార్ వెలుగుతుంది. కానీ ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా? కరెంటు కన్నా మా పేరు బాగా కనబడాలి అని వారి పేరు రాశారు. అందుకే క్రిస్మస్ అయిపోయినా సరే ఆ పేరు తీయమట్ల, ఆ స్టారే తీయమట్ల. స్తోత్రం చెప్పండి. అంటే ఆ కుటుంబము ఏమి ఆలోచిస్తుందంటే ఇక్కడ ఘనత రావలసింది ఆ కుటుంబానికి, తన భార్యకి, తన భర్తకి, తన పిల్లలకి, తన మనవాళ్ళకి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా ప్రియమైన సంగమా? ఈరోజు కరెంటు లాగా, ఒక శక్తి లాగా, ఒక బలము లాగా పరిశుద్ధాత్మ దేవుడు మన వెనకాల నుండి మనం నడిపిస్తున్నప్పుడు ఈ ఘనత నా యేసయ్యకి తప్ప నీకు నాకు వస్తావు రాకూడదని. యేసయ్య స్తోత్రం చెప్తామా? స్తోత్ర. కానీ ఈరోజు బలమైన శక్తివంతమైన నా తండ్రి మన వెనకాల ఉంటున్నప్పుడు నీ ఘనత, నీ హోదా, నీ పేర్లు మన నామకార్థాలు రావాలని ఆశపడుతున్నట్టున్నాం ప్రియమైన సంగమా. అందుకే ఈ పౌలు భక్తుడు ఈ చెప్తున్న మాటలు, కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరు ఏది చేసినాను, మీరు ఏది చేసినా మీ జీవితంలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రభుకి ఘనత వస్తుందా అని ఒక్క ప్రశ్న వేసుకోండి ప్రియమైన సంగమా. మీరు ప్రశ్న వేసుకోవట్లేదు కాబట్టి మనం పాపంలో పడిపోతున్నాం. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి ప్రియమైన సంగమా. నువ్వు ఏది చేసినా ఒక్క సెకండ్ ముందు ఆలోచించు. నేను చేసే పని ప్రభుకి మహిమార్థంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చేసే పనులు దేవుడిని అవమానము పరిచేలా ఉంది ప్రియమైన సంగమా. నువ్వు మాట్లాడే అబద్ధపు మాటలు ప్రభుకి అవమానం పరిచేలా,
నువ్వు చేసే పని రహస్యమైన పని, అబద్ధములు చేసే ప్రతి పని దేవుడికి అవమానము తెచ్చేలాగా ప్రేమనా సరే. ఆలోచించి ప్రేమనా సరే. ఈరోజు మన జీవితంలో ప్రభుకి మహిమార్థంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మొదటి మాట, అసలు దేవుని మహిమపరచాలంటే మొదటి మాటగా చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఒక్కరు చదవాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా చెప్పచ్చుగా. హల్లెలూయా. మన ఆధారపేటలో ఒక మాట మాట్లాడి మరలా నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనుషులు మీ సత్క్రియలను చూచి, సత్క్రియలు సత్యముతో కూడి ఉన్న పని. సత్యము, నేనే జీవము మార్గము సత్యము అంటే, సత్యము అంటే దేవుని పరిప్రేరణ సగం. ఈ వచనములో సత్క్రియములు చూచి, మనము చేసే దైవికమైన పనులు చూసి ఏం జరుగుతుందట, పరలోకముందు మీ తండ్రి ఏం జరుగుతుంది అక్కడ, మహిమ పరచబడాలి. ప్రేమన సగం. ఈరోజు మనం గుడులను చేసుకుని చెప్తే సక్రియ దేవుని వాక్యము ప్రకారంగా నువ్వు పనిచేస్తున్నావా? లోకము నిన్ను చూస్తుంది ప్రేమల సంగమా. లోకము చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. అది వినటము కంటే చూసి జాగ్రత్తగా పట్టుకోవడం తెలుసా ప్రేమల సంగమా. ఏంటంటే లోకం చాలా భయంకరమైనది ప్రేమల సంగమం. అది వినటము కంటే చూసి చాలా జాగ్రత్తగా పట్టుకుంటుంది. అందుకే ఆ చూసే రీతిలో క్రైస్తవులుగా ఉంటున్న మనము దేవుని వాక్యము ప్రకారంగా మనం నడుచుకుంటున్నావా? బహుశా ప్రభుని బాధ పెట్టేలాగా మన ఆశలో ప్రేమ. అంటే ఈ మొదటి మాటలో మనము బ్రతకాలంటే, సత్యముతో కూడిన పనులు చేయాలంటే ముందు మనము పరిశుద్ధంగా జీవించాలా. మొదటి మాట రాసుకోండి. దేవుని మహిమపరచాలంటే పరిశుద్ధమైన జీవితము. చెప్పండి అందరూ, ఏ జీవితం అంట? మనము వేషధారంగా ఉంటే మనం దేవుని రాజ్యంలోకి నడిపించబడం. ప్రియమైన సంగమం, క్రైస్తవుడికి నటన అనేది పనికిరాదు, జీవింపజేసేలాగా ఉండాలి. నీ వెలుగు ఇతరులకి ప్రకాశింపజేసేలాగా ఉండాలి. ప్రియమైన సంగమం, నువ్వు చేసే ప్రతి పని అది అక్కడ ప్రభువుకి మహిమ జరుగుతుందా లేదా అని ఆలోచించాలి. ప్రియమైన సంగమం, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతికే బ్రతుకు లివ్ హానెస్ట్. అబద్ధపు మాటలు వద్దు. నీ మాట పలుకు కూడా సత్యంతో కూడి ఉండాలా. నువ్వు నీ నడక పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధంతో జీవించాలా. నీ క్యారెక్టర్ విధానము క్రీస్తుతో పోలి ఉండాలా. కానీ మన క్యారెక్టర్ విధానము క్రీస్తుతో కంటే లోకముతో బాగా రిఫ్లెక్ట్ అయిపోతుందండి. ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం ప్రేమ సంఘం. ఓ రోజు ఏం జరిగిందంటే, రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే, క్రైస్తవ జాతిని అంతము చేయాలని సంఘంలో అన్ని నాశనములు చేసేసి, సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుని బయటికి లాగేసి, చివరికి ఈ బైబిల్ గ్రంథంలో కూడా కాల్చి వేసేసారండి. కాల్చి వేసేసి రోమా ప్రభుత్వం వారంతా సంతోషపడిపోతున్నారండి. ఎస్, మనం క్రైస్తవ జాతిని అంతము చేసేసాము అని. క్రైస్తవంలో నుంచి ఒక వ్యక్తిని పిలిపించి, ఇదిగో సంఘంలో అన్ని నాశనమైపోయాయి,
బైబిల్స్ అన్ని అగ్నిలో కాల్చబడ్డాయి, ఇక మీ క్రైస్తవం అంతం అయిపోయింది అని రోమా ప్రభుత్వం చెప్పగానే ఈ క్రైస్తవుడు అన్నాడు విశ్వాసంతో, అయ్యా నువ్వు మందిరంలో నాశనం చేయొచ్చు, బైబిల్స్ ని కాల్చివేయచ్చు, కానీ మా హృదయంలో ఉన్న వాక్యాన్ని మంత్రములు తీసివేయాలి. అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే వాక్యాన్ని నువ్వు నా జీవితంలో ఉన్న నా వాక్యాన్ని నువ్వు నాశనం చెయ్యలేము అన్నావంటే ఆయన బ్రతుకుతున్న బ్రతుకు ఎలాగో తెలుసా? పరిశుద్ధత. లివింగ్ యాజ్ ఎ హోలీ. వాడు అలా జీవించాడు కాబట్టి వాడు ఏది నాశనం చేసినా వాక్యాన్ని మాత్రము నాశనం చేయలేకపోయారు. ప్రియనాశనం వాడు చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది విని ఆశ్చర్యపోయి అందరూ క్రీస్తుని అంగీకరించారంట. ఇప్పుడు గురించి చెప్పట్లా అంటే ఒక సాక్ష్యముగా జీవించడం అంటే ఏంటో తెలుసా? పరిస్థితులు నిన్ను దిగజారిలాగా చేసిన, పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెట్టేలా చేసిన, ప్రాణము లెక్క చెయ్యకపోయినా నువ్వు ప్రభుకి మహిమార్థంగా జీవిస్తున్నా చూసావా? పరిశుద్ధంగా జీవిస్తున్నా చూసావా? నిన్ను బట్టి ఒకడు మారుతున్నాడు చూసావా? అదంటే పరిశుద్ధ జీవితం అంటే. ఈరోజు నువ్వు ఇతరులు రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తున్నారండి. ఈరోజు నీ బ్రతుకు తీరు అనేక మంది రాంగ్ డైరెక్షన్ లోకి నడిపిస్తున్నావు. ప్రేమ నిజంగా జరిగిన సంఘటన చెప్తాను. తుని ప్రాంతంలో జరిగిన సంఘటన. ఒక పెద్ద దైవం వారి పేరు నేను చెప్పను, వారిని కించపరచడానికి నేను మాట్లాడాను. కానీ పెద్ద దైవజనుడు తుని ప్రాంతానికి వచ్చి ఒక పెద్ద సభ పెట్టాడండి. పెద్ద సభ పెట్టాడు. ఒక కుటుంబము ఆ సంఘంలో ఉన్న దైవజనుడు ఎంత అమ్మా ఈ పరిస్థితి గురించి ప్రార్థన చేయండి, ఇది దేవుని పని అనగానే ఆ కుటుంబం ఎప్పుడు ఇచ్చేది కాదంట. కానీ ఒక పెద్ద దైవజనుడు ఈ ఊరు వచ్చాడని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి ఆయనతో సెల్ఫీగా ఇవ్వాలంటే 10,000 రూపాయలు ఇస్తే గానీ సెల్ఫీ ఉండదట. ఆయనది కావాలి, ఆయన ప్రార్థన చేయించుకోవాలి, ఆయన కింద ఉండాలి అని చెప్పి 10,000 ఖర్చు పెట్టి ఆయనతో ఫోటో తీసుకుని ఆయనతో ప్రార్థన చేయించుకున్నాడట. బాగానే ఉంది. ఆ ఇంట్లో ఒకరు చనిపోయారు. ప్రేమ సభ వారు వెళ్ళే సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు వచ్చి సమాధి కార్యక్రమం చెయ్యాలి కానీ సేవకుడు ఒకటి మాట్లాడాట. నువ్వు ఏదైతే ఎదుర్కొంటూ వెళ్ళి నువ్వు ఎంతో ఖర్చు పెట్టి మరి ఫోటో దిగించుకుని ప్రార్థన చేయించుకోవడం కదా, ఆయనకు ఫోన్ చేయబోయేమో అన్నారట. వస్తాడంటావా? ఫోన్ ఎత్తుతాడంటావా? అసలు దగ్గర రానిస్తాడంటావా? రానిస్తాడు. నువ్వు ఇది ఇస్తే వస్తాడంటాడు. అంటే ఏ త్రోవలోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు ప్రేమ సంగమా? ఒకటి చెప్పగలుగుతున్నాను బలిపీఠము సాక్షిగా. ఈరోజు సంఘముగా మనం ఉంటున్న మనము ఒక సంఘానికే మనం హత్తుకున్నప్పుడు ఒకటే క్రమంలో నడుచుకోవాలి ప్రేమ సంఘం. ఎటు పడితే మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు. కార్యక్రమం వచ్చేసరికి వారు నువ్వు చీయన్న పోన నీ సంఘ కాపడి మాత్రమే వచ్చి నిన్ను బలపరిచి ధైర్యం తడిపోయింది సంఘం. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను చెప్పనా? పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటో తెలుసా? కేవలం ప్రార్థనకి వచ్చి కేవలం నువ్వు మాటలు విని నువ్వు చేసే శ్రాస్తులు నువ్వు చేసే క్రియలు కూడా ఆయనకి మహిమగా ఉండేలాగా ఉండాలా? దేవుని బాధ పెట్టేలాగా చేస్తే అక్కడ ప్రభువుకి ఘనత రాదు. ప్రియమైన సంఘం స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి ప్రియమైన సంఘం. అందుకే అపోస్తులను పేతురు ఏమంటాడు తెలుసా? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక
మీరును పరిశుద్ధులై ఉండునని రాయబడుచున్నది అంటుంది వచనం. చదవండి ఒకసారి మొదటి పేతురు 1వ అధ్యాయం 14 చదవండి ఒకసారి. మొదటి పేతురు 1వ అధ్యాయం 14 చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక కాగా మీరు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు అంటే ఏంటో తెలుసా, సమస్తంలో జరుగుతున్న ప్రతి పనుల్లో కూడా పరిశుద్ధులై ఉండుడి. స్తోత్రం స్తోత్రం. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. గమనించండి, నీ చుట్టూ ఉన్న జరుగుతున్న పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలో తెలుసా, దైవికంగానే నడుచుకోవాలి. ప్రేమాసకం సత్యముతో కూడి ఉన్న పనులండి. ఈరోజు మనం ఇంటికి వెళ్తే సత్యం అనేది మర్చిపోతున్నామండి, వాక్యాన్ని మర్చిపోతున్నాం. ప్రియమైన సంగమా, ఈరోజు మన భక్తి విధానము ఉన్న 2 గంటల వాక్యము విని ఆ 2:30 అయిన తర్వాత వాక్యము తక్కువ మర్చిపోతున్నాం. అంటే ఈరోజు మన ఆలోచన విధానము, మన హృదయము, మన కోరిక దేవుడి మీద పెట్టకుండా లోక సంబంధమైన ప్రతి పరిస్థితిలో పెడితే దేవుడికి మహిమ రాదు. ప్రియమైన సంగమా, నా యేసుకి ఘనత రాదు. ప్రియమైన సంగమా, వచ్చే ఘనత ఎవరికో తెలుసా, లోకానికి. ఈరోజు ప్రభు నిన్ను సృష్టించింది, నిన్ను ఏర్పాటు చేసుకుంది, నిన్ను పిలుచుకుంది ఎందుకు తెలుసా, నా యేసయ్యకు మాత్రమే ఘనత రావాలి. కొట్టు చెప్పగా మొదటి మాటలో మనం నేర్చుకున్న పదం ఏంటో తెలుసండి, ప్రభుకి మహిమ రావాలి. మనం ఎలా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలి. 2వ మాట ప్రియమైన సంగం, యోహాను 14వ అధ్యాయము. అందరూ దిగారా, నేను చదువుతాను. యోహాను 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. హల్లెలూయా చెప్పొచ్చుగా, హల్లెలూయా చెప్పొచ్చుగా. ఇక్కడ ఏముంటుందండి వచనం, నా ఆజ్ఞలు గైకొందురు. ఆజ్ఞ వినడము అంటే ఏంటి, చెప్పిన మాట ప్రకారంగా చెప్పాలి. సంగమా మాట్లాడదాం, సంగమా 2 చేతులు గురించి మాట్లాడదాం. నోటితో చెప్పాలి. గై కొనడం అంటే చెప్పిన మాట ప్రకారంగా చెయ్యడం, విధేయత. ఉండో మాట రాసుకుంటూ ప్రేమ సగం. దేవుడికి ఘనత రావాలి అంటే మనం కంప్లీట్ విధేయత అనేది ఉండాలి. ప్రేమ సగం. నిజమైన ఆరాధన అంటే పాటలు పాడటము, ఆరాధించి గట్టిగా అరిచేయడము, కేకలు వేయడము. దీనికన్నా ఒక్క ముక్కలో చెప్పాలంటే నా యేసయ్య మాట వినడం ప్రేమ సగమా, నా ప్రభు మాట వినడం ప్రేమ సగం. రోజు సగమా ప్రభు ఒక ప్రెసిడెంట్ ఉంటున్నాడు, దేవుని మాట చెప్పుకున్న ప్రకారంగా నడుచుకుంటున్నావా? ప్రభు ఇట్లా చేయమంటాడు, ప్రభు అది విడిచిపెట్టమంటాడు, ప్రభును అది ఎంచుకోవద్దంటున్నాడు. యేసయ్య అంటాడు నువ్వు అటు వైపు తిరగద్దు అంటాడు, నువ్వు అటే సొంతం. ప్రభు అంటాడు అది మర్చిపో అంటాడు, నువ్వు అదే జ్ఞాపకం చేసుకుని. ప్రభు అంటాడు దాన్ని హత్తుకోవద్దురా అంటాడు, కానీ మనం దాన్ని పట్టుకుతున్నాం. ప్రియమైన సంగమా, ఇక్కడ వచనం ఏముంటుంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు. మరి ఈరోజు మనము పొద్దున్న నుంచి సాయంకాలము రాత్రి పడుకున్నంత వరకు ఈరోజు నిజంగా దేవుని పట్ల మనం విధేయత చూపిస్తున్నామా? ప్రియమైన సంగమా, దేవుని పట్ల విధేయత చూపిస్తున్నామా? మన బైబిల్లో మనం చూసినట్టయితే విధేయత చాలా భక్తులు చూపించారండి. మనకి అందరికీ తెలిసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తండ్రి అయిన అబ్రహాము, విశ్వాసునికి గొప్ప తండ్రి. ప్రియమైన సంగమా,
ఎక్కడ తెలిసి వాగ్దానం పుట్టినారు? ఇస్సాకు అనమాకండి, చాలాసార్లు చెప్పా ఏంటమ్మా అది. దేవుడు ఆ టైంలో ఇస్సాకుని దీవించాడు, బహుమానంగా అబ్రహాము చేతిలో పెట్టాడు. ప్రభు అంటాడు, నేను ఇచ్చిన బిడ్డని, అంటే నీ భాష అర్థం అలా చెప్తున్నానండి, నేను ఇచ్చిన బిడ్డని నువ్వు మరలా నాకు అప్పగించేసేయి, నువ్వు నాకు సమర్పణగా ఇచ్చేసేయి, నువ్వు నాకు బలి ఇచ్చేసి అనగానే వాస్తవంగా అబ్రహాము ఎలా ఆలోచించవచ్చు కదా, ఇదేంటి ప్రభు నాకు అసలే నేను బుద్ధుడిని, 100 సంవత్సరం దాటిన వాడిని, ఎవక ఒక బిడ్డనిచ్చాడు, ఇప్పుడు మరలా ప్రభు ఏంటి మరలా ఇచ్చామంటున్నాడు అని ప్రశ్న వేశాడంటారా? వీర ప్రభు అనగానే వెంటనే తీసుకొచ్చి ఆ కట్టెల మీద పడుకోబెట్టేశాడు. ప్రియమైన సంగమా, చదువుకున్న వచనం ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే చదువుతామా, అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకము, వెనుక తీయలేదుగానొక నీకు దేవునికి భయపడే వాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సాక్షాత్తు నా ప్రభుకి కళ్ళారా కనబడిందండి. అబ్రహాము చేసిన బలి త్యాగం, దేవునికి ఇష్టపూర్వకంగా ప్రభు అడిగిన దాని ప్రకారముగా చెయ్యటము, ఈ రీతిగా చేయడం మొదలుపెట్టాడు. అక్కడ దేవుని నామంకి మహిమార్థంగా జరిగింది. అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా ఎంచుకున్నాడు. అనేక చోట్ల అబ్రహాముని దీవించి ఎన్ని యుద్ధాలు వచ్చిన అబ్రహాముకి ఎదురుగా నిలబడి అబ్రహాముని ఆశీర్వదించాడు. ప్రియమైన సంగమా, ఆ ఆశీర్వాదానికి కారణభూతుడైన పరిస్థితి ఏంటో తెలుసా? చెప్పిన ఆజ్ఞను పాటించడము. ప్రియమైన సంగమా, ప్రియమైన సంగమా, ఈరోజు ప్రభుకి ఎలా కనపడాలి అని నీకు ఒక ప్రశ్న ఉంటే ఈరోజు ఒకటే సమాధానము, దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడమే. ఆమె చెప్పు గట్టిగా, ఆమె చెప్పు గట్టిగా. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని టైంని గుర్తుపెట్టుకో, ప్రభు సమయాన్ని గుర్తుపెట్టుకో. కష్టము వచ్చినా నష్టము వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, ప్రభు ఏం చేయమన్నాడో గుడ్డిగా చేసి ఒక్కొక్కసారి శ్రమలు మన మీద పడతాయండి, భారం మన మీద ఒత్తిడిగా ఉంటుందండి, కన్నీటి బాధ, సంతోషమనేది జీవితము, ఇతరులకి పంచుకోలేని పరిస్థితి కూడా మనకి వస్తాయి. సంగమా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను దేవుని ఇష్టపూర్వకంగా ఆయన చెప్పిన రీతిగా నేను నడుచుకుంటున్నానా లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దైవజనుడు ఒక గ్రామంలో సువార్త సభను పెట్టాలని ఆశపడుతున్నాడు. ఇద్దరు విశ్వాసులకి చెప్పాడట, రే మీరంతా ఏం చేయాలంటే సభకి అన్ని ఏర్పాట్లు చేసి అనేక మంది దగ్గరికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి దేవుని పాదాల దగ్గరికి మీరు నడిపించాలా అని దైవజనుడు చెప్పాడు. వీళ్ళంతా ఏం చేశారంటే అట్లాగే అయ్యారని చెప్పాడు. మొదటి వాడు ఏం చేశాడంటే వాడు పనికెళ్ళి నీరసం అయిపోయి ఇంకా వేరే ప్లాన్స్ పెట్టేసుకొని ఆ రోజు సభ. రెండో వాడు ఏం చేశాడంటే వాడికి ఎన్ని ప్లాన్స్ ఉన్నా ఎన్ని పనులు ఉన్నా అవన్నీ ప్రక్కన పెట్టి నష్టమైన కష్టమైన ముందు దైవజనుడు చెప్పిన రీతిగా నేను చేయాలి కాబట్టి వెంటనే ఆ సభకు వెళ్ళి తను శక్తి కొలదు వారి ఇతరులకి ప్రార్థన చేసి అక్కడ అనేక పనులు నడిపించాడట. ప్రియమైన సంగమా, కొన్ని రోజులకి అక్కడ అనేక మంది బలపడి ప్రభుని అంగీకరించి బాప్తిజము పొందారట. ప్రియమైన సంగమా, ఈ విషయము సంఘమంతా తెలియగానే ఆ రెండో వాడు దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్ప కార్యం చేసావని ఆయన ప్రోత్సహిస్తుంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఇది నా వలన కాదు, నేను ఆయన మాట విన్నాను, ఆ మాట ప్రకారంగా నేను చేశాను, ఈ ఘనత ఆయనకి రావాలన్నాడు. గట్టిగా అంటే చూసారా, వాడు ఏమి చేసినా నాకొద్దు,
నా యేసయ్యకి రావాలని కోరుతున్నాడు. ఈరోజు మనం మాత్రం ఇంత చేసిన నా పేరు, నా ప్రార్థన, నా ఆరాధన, నా మాట, నా హోదా, నా ఘనత అంటే బహుశా మనం చూస్తున్నాడేమో ప్రియమైన సంగమా. ఒకసారి ఆలోచించు ప్రియమైన సంగమా. ఈరోజు నీ ఆలోచన తత్వం ఎలా ఉందో ప్రియమైన సంగమా. ఈరోజు ఘనత ఎవరికి వస్తుందంటే దేవుడికి రావట్లేదు కానీ మనకేం వస్తుంది. మళ్ళా చెప్తున్నా రెండో పాయింట్లో, ప్రభుకి మహిమలంగా ఉండాలంటే ఆయన మాట చెప్పు ప్రకారంగా నడుచుకోవాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మూడో దానికి వదం ప్రియమైన సగం. మూడవ మాట యోహాను 13వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరులను. స్తోత్రం చెప్పు, స్తోత్రమును. చేతులు పైకెత్తాను, చేతులు పైకెత్తాను. గమనించడం ప్రియమైన సగం. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమించగల వారి ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులై ఉందరు అంటున్నారు. ఎప్పుడు ఆయన శిష్యులుగా మనం గుర్తిస్తాము అంటే ఇక రచనలో నాకు జవాబు దొరికేసినారు. ఇతరుల్ని ప్రేమిస్తున్నప్పుడే. ఇంకొక సంఘటన చెప్తాను. ఒకరోజు ఒక సంఘంలో ఒక విధవరాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందండి. పేదరాలండి, సరిగ్గా తినలేని పరిస్థితి అండి. ఇంట్లో చాలా బాధపడుతుంది, సరిగ్గా డబ్బులు లేక. ఈ మాట సేవకుడికి తెలియగానే సేవకుడు కొంతమంది విశ్వాసులు తీసుకువెళ్ళి వారి ఇంటికి వెళ్ళి దర్శించి ప్రార్థన చేసి వారికి కొంచెం డబ్బు ఇచ్చి కొంచెం బియ్యం కట్ట వారికి ఇచ్చి కొంచెం కాయగూరలు ఇచ్చారండి. ఆ పేదవారు ఇంటి పక్కన వ్యక్తులు వచ్చి అంటారు, అయ్యా మీరంత సహాయం చేస్తున్నారు, మీకు మరలా తిరిగి ఇవ్వడానికి ఆ స్థితిలో లేదు అని చెప్పగానే దైవజనుడు అంటాడు, నేను వారితో పంచుకొని తిరిగి వెనక ఇవ్వడానికి కాదు, మేము వారికి ఇచ్చింది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను చెప్పండి. ప్రేమ ప్రేమ సగుగా ఈరోజు ఇందాక కథగా చెప్పిన మాటలో గమనించాలి. ఎవ్వరు లేకపోయినాను ఈ దైవజనులు నన్ను ప్రేమిస్తున్నారు అని చూసారా. రోజు నేను గొప్పగా చెప్పుకోవట్లేదండి. నా తండ్రి నా దేవుని రాజ్యంలో ఉండవచ్చు పెద్దయ్యారు. వారు నాకు నేర్పించిన పాఠం ప్రియమైన సగం విధవరుల్ని ఆదరించకున్నాడండి. బైబిల్ కూడా అదే చెప్తుందండి. మా నాన్నగారు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరి దగ్గర ఏం లేవా, ఏం పర్లా, ఉచితంగా చూసుకో. వారికి ఇవ్వగలిగింది నువ్వు, వారికి చేయగలిగింది చేయి. అక్కడ రావాల్సిన నీ పేరు కాదు, ఆయనకే పేరు రావాలి ప్రేమ సగం. ఆయనకే ఘనత రావాలి ప్రేమ సగం. నువ్వు చూపిస్తుంది నీ ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ అనే విషయాన్ని తెలుసుకో. ఈరోజు నువ్వు నీ తోటి సహోదరుల పట్ల యేసయ్య ప్రేమ చూపిస్తున్నావు. అసలు యేసయ్య ప్రేమ అంటే ఏంటో తెలుసా? వారి ఇబ్బంది పరిస్థితుల్లో ఆదుకోవడం ప్రియమైన సగం. నువ్వు ఏది చేసినా ఐక్యతతో కూడి ఉండి చేస్తేనే అది ప్రేమ. ఐక్యతతో కూడి ఉండి చేయడం, కలిసి చేయడం. సంగమా ఈరోజు ఎందుకో ప్రభు మాట్లాడుతున్నాడు. మన సంఘంలో ఐక్యత లేదు ప్రియమైన సంగమా. కలిసి చేసే పరిచయం లేదు ప్రియమైన సంగమా. ఈరోజు సేవకుడిగా నేను బాధపడుతున్నాను ఈ మాటలు. ఎందుకో ప్రభు నా ద్వారా ఈరోజు ఈ మాట పలుకుతున్నాడు ప్రియమైన సంగమా. ఈరోజు మీరు చేసే పని ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారిని పెట్టి చేయండి ప్రియమైన సగమా. మీరు చేసే ప్రతి సహాయం అయినా సరే యేసుక్రీస్తు వారిని నామమున చేయండి ప్రియమైన సగమా. మీరు చేసే ప్రతి శుభ్రమం ఏదైతే ఉందో మందిరంలో
పేరు రావాలి. చెప్పండి. మా నాన్నగారు గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ అనే పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ పేరు పెట్టకుండా ఇచ్చేస్తే ఆయనకి ఎక్కడ ఘనత వచ్చేస్తుందని సంస్థ పేరు పెట్టాడు తెలుసా? గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ అనే పేరు పెట్టి ఏది చేసినా ఒకటే అంటాడు, రే మన సంస్థ పేరు ఎలా ఉంది కానీ ఇక్కడ అయ్యగారు అమ్మగారు అయ్యగారు కొడుకులు ఏం పేరు రాకూడదు. అందుకే మా నాన్నగారు ఎక్కడ ఏది చేసిన సంస్థ గుర్తింపు పడిపోతాయి. అక్కడ గుడ్ న్యూస్, శుభవార్త, శుభవార్త. మనకి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏంటి ఆ శుభవార్త అనగానే మనకి తెలియాలి, అది దేవుడి వాక్యం అని. ప్రియమైన సంగమం, ఈరోజు నేను ఒక మాట చెప్పగలుగుతాను. ఒక సేవకుడుగా వయసుకి నేను చిన్నవాడిని కావచ్చు, కానీ ప్రభు నన్ను అభిషేకించే శక్తితో అధికారంతో నేను మాట్లాడుతున్నాను ఈ మాట. తోటి సహోదరులకి యేసయ్య ప్రేమను చూపించాడు, కానీ మచ్చతో కూడి ఉన్న పనులు చేసి ప్రభుని బాధ పెట్టదు. ప్రియమైన సగమం, అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఏమి చేసినాను ఆయనకి మహిమార్థంగా ఉండేలాగా చేయాలని. స్తోత్రం, స్తోత్రం. అందుకే కదా బైబిల్లో ద్వారకా అనే ఒక స్త్రీ ఉంటుందండి. ఎన్నో గొప్ప ఉపకారాలు చేసిందని, కానీ చెడిపోయింది. ప్రేమైన సగమం, అపోస్తలుడైన పేతురు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు వారి సహోదరులు ఏమని చెప్తారో తెలుసా? ఒకసారి చదువుకుందామా? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం చదవంటమ్మా ఎవరైనా ఉన్నట్టయితే. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవ రాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపించు అతని ఎదుట. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. మీకు సత్యం చెప్పేస్తాను చూడండి. ఈ ద్వారక చెడిపోక ఉడిపంట అనేక మందిని ఆదరించిందంట, అన్నం పెట్టిందంట, వాళ్ళు కుట్టుకోవడానికి అన్ని సహాయం చేసిందంట, యేసయ్య ప్రేమను చూపించిందంట. ప్రభు వారిని పిలుచుకున్నాడు, కానీ మనిషి అయితే చనిపోయింది, కానీ వారి చేసే క్రియలు మాత్రమే ఇంకా బ్రతికే ఉన్నాయి. ఆ క్రియలు బ్రతికే ఉన్నాయి కాబట్టి తోటి సహోదరులు దైవజనులు రాగానే చెప్తున్న మాట, చేసే మంచి కార్యములన్నీ చేసి దైవజనుడు ఇది పెట్టింది. ఇదేనండి మంచి పని అంటే. ప్రేమించడం అంటే ఇదేనండి. నీ సహోదరుడు బాధపడితే వెళ్ళి ఆదరించి బలపరచు. నీ తోటి విశ్వాసి ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటే వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రార్థన వస్తే. కానీ సాతాను మనసుతో నువ్వు ఆపివేయద్దు. ప్రియమైన సగమా, ఎందుకంటే నువ్వు చేసే పనిలో యేసయ్యకి మహిమ రావట్లేదు. యేసయ్యకి మహిమ వచ్చే పని నువ్వు చేయాలి. ప్రభు నీకు అప్పగిస్తున్నాడు ఈరోజు. ప్రభు నీకు అప్పగిస్తున్నాడు ఈరోజు. స్తోత్రం చెప్తుంది గట్టిగా. ప్రభు నీకు అప్పగిస్తున్నాడు ఈరోజు. నువ్వు చేసే పని అది యేసయ్యకి మహిమ వచ్చేలాగా ప్రభు నీకు అప్పగిస్తున్నాడు. చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 3వ మాటలో ప్రభు ఏం చేస్తున్నాడండి? ప్రేమను చూపించాలా. ఆ ప్రేమలోనే ఆయన మహిమార్థంగా ఉంటాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన సగం చివరి మాట. పౌలు భక్తుడు చెరసాలలో ఉండి రాస్తున్న ఉత్తరంలో రోమ 8వ అధ్యాయము, అందరూ తీద్దామా? రోమ 8వ అధ్యాయము 18వ వచనం చదవటమా? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. స్తోత్రం, స్తోత్రం. చేతులున్నవాళ్ళు స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన సంగమా, ఏముంటుంది వచనము చూడండి. ప్రత్యక్షము కాబోయే
మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. నీ ఎదుట పడే శ్రమలు ఏదైతే ఉన్నాయో తెలుసా ప్రియమైన సంఘం, ఆ శ్రమలను అనుభవించాలి. ఆ శ్రమను చూసి భయపడిపోతాం. ఒక బాధలాగానే భయపడిపోతున్నావు ఈరోజు. బట్ the Bible says we glorify God through faith. విశ్వాసంతో ప్రభువును మహిమపరచాలంటే అది శ్రమ వచ్చినప్పటికీ కూడా మహిమపరచాలి. కష్టం వచ్చిందని మందరం మానవేయద్దని, రోగం వచ్చిందని మందరం మానవేయద్దు ప్రియమైన సంఘం. ఎందుకు చెప్పనా, కష్టము కూడా ఒక్కొక్కసారి ఆ కష్టంలో నువ్వు ప్రభువును మహిమపరచగలుగుతున్నావా లేదని ప్రభు చూస్తారని. బైబిల్లో చూడండి, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, రోగస్తులు ఉన్నారు, అనేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు వారిని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? వారికి ఒక పాఠాన్ని నేర్పించాలి. ఆయనకి ఘనత రావాలంటే అటు వారికి ఒక శ్రమనిస్తాడంట. ఈరోజు నీకు బాధని ఇచ్చాడు అంటే ఏంటో తెలుసా? ఆ బాధలను ప్రభువుని మహిమపరచాలి. నీకు ఒక రోగాన్ని ఇచ్చాడంటే ఎందుకో చెప్పినా ఆ రోగులను ప్రభువుని మహిమపరచబడాలి. స్తోత్రం స్తోత్రం. పౌలు ప్రభువుని మహిమపరచాడు. ఎప్పుడు? చెరసాలలో ఉంటున్నప్పుడు. చెరసాలలో ఉన్నాడు కదా, నాకు ఏంటి పరిస్థితి అనుకోవాలా. చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఒక తెల్ల పేపర్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని తన వస్త్రము రాస్తున్నాడంటే ఆ వస్త్రంలో ఎక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను బాధ పెడుతున్నాను, నన్ను కష్టపెడుతున్నాను అని రాయలేదు. కానీ ఎక్కడైనా సరే ప్రభు ప్రేమను మాత్రమే చూపించాడు. ప్రేమ చూపించాం. సారి ఆలోచించి ఈరోజు మనకి నిదర్శన పౌలే. శ్రమ అనే ప్రెషర్లో కూర్చున్నారండి. యోబు శ్రమ అనే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ప్రభుని దగ్గర జాగ్రత్తగా చేయలేదు. కానీ ఏది చేసినా సరే ఆయనకి ఘనత వచ్చేలాగా చేశాడు. అటు భార్య అంటుంది, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ విధానం అంటుంది. యోబండి, బైబిల్లో యోబండి భయంకరంగా రోగం వచ్చిందండి. స్నేహితులు విడిచిపెట్టారు, కుటుంబ సభ్యులు చనిపోయారు. భార్య ఈ రోగాన్ని చూసి, ఏంటి నువ్వు ఈ ఆరాధించే దేవుడు నీకు ఇలా చేశాడని దగ్గరగా మాట్లాడిందండి. అయినప్పటికీ కూడా, అలాంటి దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, బాధ అయినను, సంతోషం అయినను, దుఃఖం అయినను నా ప్రభువునే చెప్పుకున్నాడు. కాబట్టి మునపటి కంటే అధికముగా యోగుడు ప్రభు ఆశీర్వదించాడంట. యోగులో ఉన్న శ్రమ కంటే 10% మాత్రమే నీకు కలిగే బాధ ఉంది. తెలుసా నీకు? నేనేమి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, నేనేమి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఒక ఒత్తిడి మాత్రమే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, రోగం అనే ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ నోట్లో ప్రభు మహిమ అనేది కనబడట్లేదు. ప్రేమ సగం గమనించండి. ప్రేమ సగం ఒకసారి మనం బైబిల్లో చూసినట్టయితే పౌలు ఉంటారు. దేవుడు సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు, వారు దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది సైనికులు వారిని పట్టుకుని చెరసాలలో పడివేశారు. అయినప్పటికీ కూడా చేతులు కట్టబడ్డాయి, కాళ్ళు కట్టబడ్డాయి, కథలని పరిస్థితిలో ఉన్నారు. కానీ పోయిన సగమా వారు ఆరాధించడము మాత్రము మానలేదు. పోయిన సగమా ప్రభుని మహిమపరచడము మాత్రము మానలేదు. పోయిన సగమా ఈరోజు ఒక్క శ్రమ రాగానే ప్రభుని తిట్టుకుంటున్నాం, ఒక కష్టం రాగానే ప్రభు మీద మనం ఏంటో తక్కువ చేసి మాట్లాడుతున్నాం. కానీ బైబిల్లో ఉన్న అనేక భక్తులు మాత్రం శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎక్కడ కించవలసింది. కానీ ప్రతి చోట ప్రభుని మహిమపరచలాగా కనబడింది. ప్రియమైన సంగమా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ సంఖ్యలు కట్టబడ్డాయో నాకు తెలియదు, ఏ బాధ నేను వెంబడిస్తుందో నాకు తెలియదు, ఏ దుఃఖము నేను వెంబడిస్తుందో నాకు తెలియదు. పరిగెడుతున్నావు 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 పరిగెడుతూ ఆ పరిగెట్టే తీరులో కూడా ప్రభుని మహిమపరుస్తున్నావా అనేది ప్రభు చూస్తున్నాడు. ప్రియమైన సంగమా, స్తోత్రం చెప్తూ గట్టిగా, స్తోత్రం చెప్తూ గట్టిగా.
సంగతి చెప్పండి. ఒక విషయం చెప్పి నేను ముఖ్య చేస్తున్నాను. పాపగారు పుట్టక మునుపు దేవుడు ఆ బిడ్డకి గర్భాన్ని ఇచ్చారండి, నా భార్యకి. కానీ వితిన్ 3 నెలలండి మేము ఎంతో 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 ప్లాన్ చేసామండి. దేవుడు మనకి బిడ్డను ఇస్తున్నాడు, దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు, మనం చక్కగా సంతోషంగా ఈ బిడ్డని చక్కగా చూసుకుంటాం, మంచి స్కూల్లో వేద్దాం, మంచి వారికి గోల్ని మంచి డాక్టర్ చదువుతాం, ఎన్నో తల్లిదండ్రులుగా ఎంతో. కానీ మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, అమోషన్ అయిపోయింది. ప్రేమ సగం మిగిలింది కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు కూడా మేము అనుకుంది ఒకటే అండి, దేవుడు మాకు మా మంచిగా చేశాడు. ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా అయినప్పటికీ ఒకటే అనుకున్నామండి, ఆయనకే ఇంకా రావాలనుకున్నాం. కన్నీరు వచ్చింది కానీ ప్రభు పరిచయాన్ని విడిచిపెట్టలేదు. మేము శ్రమ వచ్చింది కానీ ప్రభు పరిచయాన్ని విడిచిపెట్టలేదు. ప్రేమ సగం ఈరోజు మేమిద్దరం చేసే పరిచయంలో ఆఖరి తుది శ్వాస విడిచినను అది సేవలోనే. చూడటానికి మేము కొంతగా కనబడి ఉండొచ్చు, చూడటానికి మేము వీళ్ళెట్ల కారులో తిరుగుతున్నారని మీరు అనుకోవచ్చు, చూడటానికి వీళ్ళెట్ల వేట్లో వెళ్తున్నారులే, దొర సొమ్ములు వీళ్ళు తీసుకుని అనుభవిస్తున్నారని నేను అనుకోవచ్చు. కానీ వెనక సత్యము తెలిస్తే మీరు ఇలా మాట్లాడుతుంటే మీరు జన్మ బలిపీఠము సాక్ష్యంగా చెప్తున్నా, ఒక సేవ చేయడము అంటే నార్మల్ కాదు. ప్రియమైన సగమ మీకు తెలుసో లేదు, మేము ఈ భూమి మీద ఉన్నప్పుడు చెరువులోపు ఒకటే ఒకటి విడిచిపెట్టి రాస్తామండి, అదే యేసయ్య ప్రేమ. ప్రియమైన సగం ఈరోజు మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని ప్రభు నిలబెట్టాడంటే అది ఆశీర్వాదం. మేము నమ్ముతున్నాం. ప్రియమైన సగం కొంతమంది మనుషులు ఏడ్చినాను, కొంతమంది మనుషులు మమ్మల్ని సంతోషించినాను, కానీ నా ప్రభు మా పట్ల ఎలా ఆలోచిస్తున్నాడని మాత్రమే చూస్తాం. ప్రియమైన సగం ఒకడు బాధపడుతున్నాడు మా పట్ల చెప్పి మేము చేసే పరిచయాలు ఎక్కడ ఆపము. ఒకడు సంతోషం పడుతున్నాడని మేము ఇంకా వెళ్ళిపోం, కానీ ప్రభు మా పట్ల ఎలాగా ఆలోచిస్తున్నాడని మాత్రమే మేము ఆలోచిస్తాం. ప్రేమ ఈరోజు నా పరిస్థితి నీకు రావచ్చి ఉండొచ్చు, నా పరిస్థితి నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు. ప్రేమ సగమా మనుషులు నేను బాధ పెట్టాలని చూడవచ్చు, నేను మనుషులు నిన్ను 2 విధాలుగా నేను మాట్లాడవచ్చు. ప్రియమైన సగం ఒకటే ముందు పెట్టుకోండి, నువ్వు చేసే పనిలో మహిమ కనబడుతుందా? మళ్ళా చెప్తున్నా, ఏది చేసినాను చేసే ఒక్క మినిట్ వరకు అరే ఇది దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటుందో ఒక్క ప్రశ్న వేసుకున్న పని చేయండి. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పటికీ ఒక్క సెకండ్ వరకు ఒకసారి ఆలోచించు, నేను చేస్తున్నా, నేను మాట్లాడుతున్న తీరులో ప్రభుకి ఎక్కడ గంట వస్తుందా పోతుందా? రహస్యంగా చేస్తున్న పాపం మునుపు అసలు నిజంగా నేను చేసే పనిలో ప్రభుకి మహిమ అర్థంగా ఉంటుందా లేదా? నేను చేస్తున్న ఉద్యోగంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నానేమో, దేవుడికి అబద్ధంగా మాట్లాడుతున్నానేమో, మనుషుల్ని కించపరుస్తున్నానేమో, మనుషుల్ని ద్వేషిస్తున్నానేమో. ప్రేమ సంగమా నువ్వు ఏది చేసినాను ప్రభు మహిమ రాకపోతే నువ్వు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే. నేను ఒకటే చెప్పి నేను ముగిస్తాను. యేసులో ప్రతి అడుగులు ఒకసారి వాక్యం వైపు చూడండి. నిజమైన క్రైస్తవుడు వాక్యం వాడు ఎప్పుడు విడిచిపెట్టాడు, వాడు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాడు. ప్రభు వాక్యాన్ని మర్చిపోవడం. ప్రియమైన సంగమా ఈ రోజు మనం ఊరికే వాక్యాన్ని మర్చిపోతున్నామంటే మన భక్తి విధానం చూడాలి. మొదట్లో చెప్పిన ఉపమానంలో స్టార్ ఎందుకు కలిసి పెట్టారంటే, ఎందుకు కలిసి పెట్టారంటే వారి పేర్లు కొరకు కలిసి పెట్టారంట. ప్రభు పేరునే ఉంది. ఈరోజు నీ ఇంట్లో కూడా యేసయ్య పేరు ఒకటే వినపడాలా, మన సంఘంలో కూడా యేసయ్య పేరు ఒకటే వినపడాలి, నువ్వు చేసే ప్రార్థనలో యేసయ్య పేరు ఒకటే వినపడాలా. నీ పనుల్లోనూ, నీ చదువులోనూ, నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి చోట యేసయ్య నామము ఒకటే వినపడాలా. ఆ రీతిగా మన సంఘముని దేవుడు పిలుచుకోలేదు కాక, ఈ రీతిగా మన సంఘము దేవునికి మహిమార్థంగా ఉండడం కాక. అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం. మోకాళ్ళ దగ్గరలో మోకాళ్ళు వేయండి. నేను లేచి నుంచుంటాను, లేచి నుంచాను. ఒక్క 2 నిమిషాలు మన దేవుడిని ఆరాధిద్దాం.
అందరూ లేచి నిలబడదు ప్రియమైన సార్, అందరూ లేచి నిలబడదు.